రైట్ ఇక ఈ సాయి ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే నమోదు చేశారు. ఇందులో A1 గా సుమంత్ ని, A2 గా ప్రశాంత్ ని, A3 గా అరుణ్ కుమార్ రెడ్డి, A4 కార్తీక్, A5 మహేందర్ రెడ్డి, A6 రాము ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హత్య చేయాలనే ఉద్దేశంతోనే మరణానికి కారణమయ్యే చర్యగా బిఎన్ఎస్ సెక్షన్ 109 ని పోలీసులు అయితే నమోదు చేశారు. ఇక విచారణ అయితే ఖచ్చితంగా కొనసాగుతోంది. మరి ఈ రకరకాల అంశాలు అనేవి కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ఆయన మాజీ ఓఎస్డీగా ఉండటంతో కొండా సురేఖ కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిన ఇంకో అంశానికి సంబంధించి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు సుమంత్ గురించి అంత చర్చ నడుస్తుంది కాబట్టి ఈ కేసు కాకుండా గతంలో కూడా సుమంత్ కి సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా? ఇలాంటి వివాదాలు ఎక్కడైనా ఇరకడం కానీ మనం చూస్తున్నామా? ఎస్, మనం ఒకసారి మాట్లాడుకుంటే శివాని, ఇంతకు ముందు కూడా ఏదైతే మేడారం వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల సమయంలోనే ఆయనను పక్కకు పెట్టడంతో ఆయన మాజీ ఓఎస్డీ అయిపోయారు. అప్పటి వరకు కొండా సురేఖకు విధులు నిర్వర్తించారు. అప్పటి నుంచి కూడా చాలా వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. చాలా మందిని బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ ఆరోపణలతోనే ఆయన పక్కకు పెట్టారు. కానీ ఆ ఆరోపణలతో పక్కన పెట్టిన తన బుద్ధి మాత్రం మారలేదు. ఈరోజు ఇంత అఘాయిత్యానికి పాల్పడే వరకు కూడా ఆయన తన వర్షన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా పోలీస్ అధికారుల పేర్లు చెప్తూ ఉన్నారు. నేను బెదిరించినట్లు ఎవరైనా చెప్తే సిపి అంకుల్తో ఎన్కౌంటర్ చేయించే స్థాయికి వెళ్తాను అంటే ఒక డాన్గా మారిపోయారని చర్చించుకుంటున్నారు ప్రజలు కూడా ఈరోజు. రైట్ వంశీ, విల్ గెట్ బ్యాక్ టు యూ. బట్ మీన్ వైల్ మనతో మాట్లాడడానికి అంశానికి సంబంధించి జాయిన్ అయ్యారు రామూర్తి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామూర్తి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇష్యూ చిన్న ఇష్యూ అయితే కాదండి. చూస్తున్నాం ఇప్పుడు సుమంత్ కి సంబంధించి ఏదైతే కేసు నమోదైంది దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాము. సో ఏంటి పొలిటికల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వ్యాపారం చేస్తే ఇలా బెదిరింపులు సమంజసమేనా? ఎలా చూడొచ్చు అంటారు వీటన్నిటిని కూడా? రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తున్నది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు బయటపడ్డది అండి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఈ హరికృష్ణ మీద ఈ విధంగా దాడి చేయడం, అతన్ని అసలు ఆ ఫోటోలు విజువల్ చూస్తేనే దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది. ఈ విధమైన రాక్షస జాతికి సంబంధించిన ఈ వ్యక్తులు అసలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వీళ్ళ బిజినెస్ ఏంది, అసలు వీళ్ళ రోజువారీ కార్యకలాపాలు ఏంది అన్నది కూడా పోలీస్ శాఖ ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ కలిసే ఉండేటోళ్ళు అన్నట్టు ఈ మీరు చదివిన రిపోర్ట్ బట్టి నాకు, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళకి పరిచయాలు అన్నట్టు ఏదో వీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన మాఫియా ఏదో నడుపుతున్నట్టు కొంత ఏదో నాకు కొంచెం సమాచారం అందుతున్నది ఇందులో నుంచి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు, అసలు హైదరాబాద్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరిని భయపట్టిస్తున్నారు, ఇవి బయటకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏమన్నా గొడవలు అయినాయా, వాళ్ళ దాంట్లో ఏమన్నా పాల దగ్గర ఏదైతే పంచుకోవడంలో తేడా వచ్చిందా, లేకపోతే ఈయన పేరు చెప్పి వేరే దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాను వాళ్ళు కొట్టడం ఏంది, ఈయన వచ్చి వాస్తవంగా వాళ్ళ దగ్గర పోయి ఈయన వివరించుకోవడం ఏంది, నేను డబ్బులు వసూలు చేస్తలేనని. అదే విధంగా వాళ్ళకున్న మధ్యలో ఉన్న ఈ చైన్ ఏంది, అసలు ఈ చైన్ తెంపాలి. ఎందుకంటే ఇందులో రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కష్టంగా ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా కంతల్లో గన్నులు పెట్టుకుని కూడా భయపట్టించుకున్న సందర్భాలు చూసాం. ఈ విధంగా దాడి చేశారంటే ప్రభుత్వం ఏదైనా గట్టి హామీ ఇస్తేనే ఇలాంటి చర్యలు చేశారు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా చేసుకో, మేము చూసుకుంటాం. సిపి అంకులే అంటున్నాడు కదా, సిపి అంకులు అవసరమైతే మేము ఎన్కౌంటర్ చేస్తాం, చంపేస్తాం అంటే ఇంత ధైర్యం ఏ నుంచి వచ్చింది? ఈ ప్రభుత్వం నడుపుతున్నా లేకపోతే గుండారాజ్యం నడుపుతున్నది, ఒక మాఫియా సంబంధించిన ఒక మాఫియా దుకాణం నడుపుతున్నదని అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇలాంటి చర్యలు ఏ రోజైనా జరిగినాయా? ఈ విధమైన రియల్ ఎస్టేట్ సంబంధించిన గొడవలు కానీ రియల్ ఎస్టేట్ ఏదైనా జరిగితే వెంటనే మేము సస్పెండ్ చేసినాం. అదే విధంగా పోలీసులు వాస్తవంగా ల్యాండ్ విషయంలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావద్దు. కానీ ఇక్కడ పోలీసులు అడ్డం పెట్టుకుని మొత్తం కంప్లీట్ గా మేము మొత్తం ఒక కొత్త రాజ్యం తీసుకొచ్చినాం. ఇంద్రమ రాజ్యం అంటే ఇదా? ఇంద్రమ రాజ్యం అంటే వ్యక్తుల మీద హత్య ప్రయత్నాల? ఇంద్రమ రాజ్యం అంటే నడి రోడ్డు మీద హత్యలు చేయడం. ఎందుకంటే గతంలో కూడా చూసాం. ఎందుకంటే జీవన్ రెడ్డి వాళ్ళ ప్రాణ స్నేహితుని గంగారెడ్డిని నడి రోడ్డు మీద కొట్టి చంపిల్లు కదా అండి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ వాళ్ళే. అదే విధంగా నిజంగా గాంధీ భవన్ ఒక సస్యశ్యామలంగా గాంధీ భవన్ ఒక సమతామూర్తి లాగా ఉంటుందంటే అది కూడా లేదు. గాంధీ భవన్ సాక్షి గప్ప కొట్టుకుంటూనే ఉన్నారు. అదే విధంగా అహింసావాది విగ్రహం ముందుగానే కొత్తోళ్ళు పాతోళ్ళు అని కుర్చీలు మడతపెట్టుకొని కొట్టుకుంటున్నారు. అసలు పరిపాలన నడుస్తున్నదా? అసలు ఏంది ఇది? ఇది రాష్ట్రమా వల్లకాడా? అసలు ఇంతకుముందు 9.5 సంవత్సరాలు ఏ విధంగా మేము ప్రజా సంక్షేమం మీద ప్రజల గురించి ఆలోచించినాం. ఏదైతే ఈ 31-32 నెలలుగా జరుగుతున్నది ఏంటిది? రోజుకో హత్య, రోజుకో మానభంగం, అదే విధంగా రోడ్ల మీద చంపుకుంటున్నారు, రోడ్ల మీద కసకస పోసుకొని చంపుతున్నారు. దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లుగా చేస్తున్న ఈ ఆరోపణలు అసలు అధికార దుర్వినియోగానికి సంకేతం అని చెప్పచ్చా?
100% అండి. ఈయన ఒక్కడే కాదు కదా అండి, ఇంతకుముందు గతంలో కూడా చూసాం ఏ విధంగా వీళ్ళు పొంగులేటి కొడుకు కూడా దాడి చేసిన పరిస్థితి చూసాం. పొంగులేటి కొడుకు కూడా అయితే కస్టమ్స్ కేసులో దొరికింది కూడా అని చూసాం, ఏదైతే చెన్నై పోర్టులకు సంబంధించి. అదే విధంగా సీతక్క పిఏ కూడా ఇసుక మాఫియా అన్నది అది కూడా బయటకు వచ్చింది. అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా మొన్నటి దాకా బయటకు వచ్చింది, వాళ్ళది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడికి పనిచేస్తున్నారు, ఆఖరికి వాళ్ళకి సంబంధించిన మంత్రులే ఫిర్యాదు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మంత్రులే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అసలు ముఖ్యమంత్రి అయిన ఎవరు, అసలు ఇంత దుర్మార్గమైన పరిస్థితి, అసలు పార్టీలో క్రమశిక్షణ ఉండదా, అసలు క్రమశిక్షణ లేని పార్టీలో క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. అదే విధంగా పార్టీ ప్రయోజనాల గురించి మాట్లాడినకు షోకుస్ నోటీసులు వస్తాయి. పార్టీకి ఏదైతే డ్యామేజ్ చేస్తూ పార్టీని లేకుండా చేయాలన్న వ్యక్తులకు మాత్రం కాంగ్రెస్ పార్టీ కొమ్ముగా వస్తుంది. ఏఐసిసి ఒక నిర్ణయం, టీపీసీ ఒక నిర్ణయం, అసలు ఎవరి చేతులు ఉన్నారో అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే ప్రతి నెలకు డబ్బులు పోతున్నాయి అన్న అంశంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ అంశంలో వాస్తవంగా ఇది పెద్ద గూడుపుట అన్నట్టు, దీని వెనక ఉన్న అదే విధంగా పెద్ద మాఫియాను కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు ఆ పేర్లు చదివితే కూడా ఆ పేర్లలో కూడా చాలా ముఖ్యమంత్రికి అతి సన్నిహితమైన వ్యక్తులు కూడా అందులో ఉన్నట్టు నాకు సమాచారం వస్తుందండి. అండ్ అలాగే ఒక మాజీ ఓఎస్డీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం అప్పుడున్న అధికార వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవెత్తే విధంగా తయారైందండి. సో దీనికి సంబంధించి ఏమంటారు? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించిన అంశం కానీ, ఒకవేళ పొంగులేటికి సంబంధించిన ఇద్దరి మధ్యలో వచ్చిన తేడాలు, అదే విధంగా అక్కడ గొడవలు, ఎందుకంటే భద్రకాళి చెరువు పూడికతీత విషయంలో వచ్చిన గొడవలు, అక్కడ ఏంటంటే ఒక నిధి దొరికిందని, అది పెద్ద ఎత్తున చేతులు మారాయని, కొంతమంది ఇందులో పాలు పంచుకున్నారని మా వరంగల్లో స్థానికంగా ఉన్న సమస్య. అక్కడ గొడవలతోని మొత్తం వాళ్ళు పాలు వేసుకుని పంచుకునే కాడ గొడవ వచ్చింది. అది చిలికి వాస్తవంగా మేడారం జరిగింది. మేడారం కూడా కాంట్రాక్ట్ కూడా పొంగులేటికి ఇవ్వడం, అదే విధంగా పొంగులేటికి సంబంధించి ఆయన పెత్తనం జరగడం, అక్కడ కూడా ఎందుకంటే ఓఎస్డీకి సంబంధించిన అంశాలు కూడా రావడం, సుమందుకు సంబంధించి ఆయన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తీసి పక్కా పెట్టడం. దాని తర్వాత ఎందుకంటే మళ్ళీ వేములవాడకు దారిలింది, వేములవాడ నుంచి మళ్ళీ వాళ్ళ మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఆ తేడాలు కనబడి ఆఖరికి ఇవన్నీ పక్కా పెట్టుకుంటూ వస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇంకోటి ఏంటంటే ఇదంతా సఖ్యతగా ఉంటే ఇవన్నీ బయటపడపు. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చింది కాబట్టి, ఈ పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిన క్రమంలోనే ఈయన ధైర్యంగా పోయి కేసు పెట్టగలిగాడు. లేకపోతే ఆ ధైర్యం కూడా ఉండకపోయి. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు, ఎందుకంటే ముఖ్యంగా ఒక దాడి చేసిన వ్యక్తులు ప్రభుత్వంతోనే బాగా సంబంధాలు ఉన్నప్పుడు ఇది బయటికి రాలేదు. ఎప్పుడైతే కొంచెం సంబంధాలు తెగిపోతున్నాయో అలాంటి క్రమంలో ఈ ముందుకు వచ్చి పెట్టిన అనేది కూడా నాకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఏదైతే దెబ్బలు పడ్డ వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అదే విధంగా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మేమున్నప్పుడు ఏ విధంగా శత్రు న్యాయం జరిగిందో మీరు చూశారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో 32 నెలలుగా హత్యలు పెరిగినాయి, అదే విధంగా మానభంగాలు పెరిగినాయి, అదే విధంగా రోడ్ల మీద కూడా నేరస్తులు కూడా చాలా పెరిగిపోయారు. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ నేరాలు కూడా చూస్తే కూడా మా ప్రభుత్వం తగినాయి, ఈ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పెరిగినాయి. ఇలాంటి ఒక రౌడీయిజం, గూండాయిజం, నేను చెప్తున్నా కాంగ్రెస్ లో మేధావులు తరలిపోయిన్లు, రౌడీలు, గూండాలు, షాతుబీస్ తిరిగేటోళ్ళు, అదే విధంగా సెటిల్మెంట్లు దందాలు చేసేటోళ్లకు వాస్తవంగా రెక్కలసినాయి ఈ ప్రభుత్వాన్ని కూడా కనబడుతుందండి స్పష్టంగా. అయితే రామూర్తి గారు, ఇప్పుడు మాజీ ఓఎస్టీ సుమంత్ వెనుక ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇది రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదు, కానీ ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడం అనేది కూడా ఒక అంశం. మనం దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. ఇన్ని రోజుల వరకు అది బయట రాలేదంటే ఏ విధంగా సాయశక్తుల్లా విశ్వ ప్రయత్నాలు చేశారో క్లియర్ గా అర్థమవుతుంది. సో సుమంత్ వెనకాల ఎవరైనా ఉండి ధైర్యం చెప్పినట్టుగా మీకు అనిపిస్తుందా? సుమంత్ వెనకాల ఎవరు ఉన్నారన్నది ప్రభుత్వం బయట పెట్టాలి బేషరతుగా. వాస్తవంగా ఏంటంటే దీని మీద అవసరమైతే సిట్టింగ్ జడ్జితో కూడా మొత్తం కమిటీ వేసి దానిలో ఉన్న నిజాలు అసలు ఎవరు, ఈ సుమంత్ ఎవరు, సుమంత్ కు సంబంధించి కొండా సురేఖ, కొండా మురళికి సంబంధించిన అంశాలు ఏంటి, అదే విధంగా ఈయనకు ప్రభుత్వంతో ఉన్న పెద్దల హస్తాలు ఎవరు ఈ మాఫియా నడుపుతున్నారు, ఈ భూములు, జాగలు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మీద, హైదరాబాద్ సంబంధించిన వ్యాపారస్తుల మీద ఈ దాడులు ఏంది, ఈ దాడులకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేస్తే రేపు పరిస్థితి ఎవడన్నా పెట్టుబడి పెట్టాడు వస్తున్నాడు రాష్ట్రానికి. ఈ విధమైన పరిస్థితులు ఉంటే ఒక పెట్టుబడిని ఆకర్షించే పరిస్థితి ఉండాలి. అదే విధంగా ఒక ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే క్రమంలో ఏ విధమైన అంశాలు ఉండాలంటే ఒక హైదరాబాద్ కోసం ఒక ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆ ధైర్యమే కూడా లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు కంపెనీలు వాపసు పోతున్నాయి. మేమున్నప్పుడు ఏ విధంగా ఐటీ ఎగుమతులు ఎంత దూరం పోయినాయో ఇప్పుడు వాస్తవంగా మళ్ళీ కిందికి పోతున్నాయి. ఇక నేను పెట్టుబడులు తీసుకొస్తా అని ఇప్పుడు ఏదో అమెరికా పోయినా అని చెప్తున్నాడు, వాస్తవంగా చెప్తే పెళ్లికి పోయినా అని చెప్తున్నాడు. రామూర్తి గారు, ఐన్యూస్ స్క్రీన్ మీద ఒక విజువల్ అయితే చూస్తున్నాము. గతంలో కూడా సుమంత్ ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా పోలీసులతో వాగ్వాదం కూడా చేశారు. అయితే ఆ ఇష్యూకి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో
సుమంత్ అరెస్ట్ చేసే క్రమంలో కొండ సుస్మితా పటేల్ గారు ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన మీద ఖచ్చితంగా ప్రభుత్వం కుట్రపూరితంగా నడుపుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు మాకు మధ్య వచ్చిన తేడా, ఎందుకంటే వాళ్ళు కంతలలో గన్ పెట్టి భయపడించు డెక్కన్ సిమెంట్ సంబంధించి అని కూడా చెప్పడం జరిగింది ఆమె. ఎందుకంటే ఆ క్రమంలో ఇప్పుడు వీళ్ళకి మధ్యలో ఉన్న దోస్తాను కానీ లేకపోతే సుమంత్ ఇతర దోస్తులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఎవరైతే చేర్చినా ఎఫ్ఐఆర్ సంబంధించిన వ్యక్తులు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులే. ఆ రియల్ ఎస్టేట్ బ్యాచ్ మొత్తం కంప్లీట్ గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు సంబంధించిన బ్యాచ్. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధమైన అంశాలు మనం కొంచెం డీప్ గా పోవాలనుకుని చెప్తున్నాం. పోలీసులు ప్రభుత్వానికి పక్షపాతంగా పనిచేయకుండా నిందితుని పక్షం నిలిచి పూర్తి విచారణ చేసి ఈ విషయంలో అసలు ఏం జరుగుతున్నది, అసలు రాష్ట్రంలో మీ మీద నమ్మకం పోతుంది. పోలీసు అధికారులకు కానీ పోలీసు డీజీపీకి కానీ నేను రాష్ట్ర సంబంధించిన పోలీస్ ఐజీ కానీ క్లియర్ గా ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ఐ న్యూస్ నుంచి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మీ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కఠినంగా వ్యవహరించండి. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు, కాంగ్రెస్ సంబంధించిన లీడర్ల విషయంలో మీరు కఠినంగా వ్యవహరిస్తేనే, ఎందుకంటే ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తే శాంతి భద్రతలు మీ చేతులు ఉండవు. మీకు ఇచ్చిన ఉద్యోగం కానీ మీకు వచ్చిన ఉద్యోగం కానీ మీ ఉద్యోగ ధర్మాన్ని కూడా మీరు పాటించలేరు. ముఖ్యంగా ఏంటంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గత ప్రభుత్వం నుంచి కానీ అంతకుముందు ప్రభుత్వం నుంచి కానీ అంతకుముందు ప్రభుత్వం నుంచి కానీ ఈ సిఐలకు ఎస్ఐలకు అదే విధంగా సిపిలకు వేరే పోలీస్ హయ్యర్ పోస్టులకు సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రుల లెటర్లు అటాచ్ చేసి పంపి వాళ్ళకి పదోన్నతలు ఇవ్వడంలో ఆ లెటర్ ను పీక్ పడేయండి. ఆ లెటర్ ను పీక్ పడేస్తే వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే పోలీసులు రాజకీయాలకు మధ్యలో ఒక చైన్ తెంపేస్తేనే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ లెటర్ వ్యవస్థను కొనసాగించుకోవడం. గతంలో కూడా మేము ఫ్రెండ్లీ పోలింగ్ చేసాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. పోలీసులు విచక్షణ రహితంగా ఇబ్బంది పెడుతున్నారు. బాధితులు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం కూర్చోలేని పరిస్థితి, సీసీ కెమెరాలు పెట్టి ఒక ఉన్నతంగా వాళ్ళకి ఏంటంటే ఒక మంచి వాతావరణం కల్పించి బాధితులకు కానీ అక్కడికి వచ్చే ఏదైతే ఆ ఫిర్యాదుదారులకు కానీ ఒక భరోసాను కల్పించిన మళ్ళీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పరిస్థితి తీసుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. మీన్ వైల్ ఫర్దర్ గా మా కొలీగ్ వంశీ తీసుకెళ్తారు. వంశీ. శివాని, మనం మాట్లాడుతున్నట్టుగా ఓఎస్డి అంటే ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ. అంటే ఆయన చేయాల్సిన పనులు ఏంటి అంటే ఆ మంత్రికి సంబంధించి కీలక ఫైల్స్ ఏ వచ్చాయో ఆ ఫైల్స్ కి సంబంధించి వాటి ప్రోగ్రెస్ ఏంటనేది చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్స్ కు సంబంధించిన అంశాల గురించి ఆయన మంత్రికి వివరించాల్సి ఉంటుంది. సో ఈ డ్యూటీస్ కోసం ప్రభుత్వం ఆ అధికారిని నియమిస్తుంది. కానీ ఓఎస్డీలు ఇప్పుడు కొంతమంది మంత్రులకు వాళ్ళు బినామీలుగా మారిపోతున్న పరిస్థితి. కొంతమంది ఈ విధంగా ఇప్పుడు మాజీ ఓఎస్డీ అనేకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ. అంటే ప్రభుత్వం ఒక బాధ్యతగా ఒక పదవిలో ఉన్న వ్యక్తులు ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి ఉపయోగపడాలి. వారికి